మరోసారి మెగా వర్సెస్ నందమూరి వివాదం. కొరియన్ కనకరాజుపై హట్ అవుతున్న సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎమెచ్యూరిష్ ఇమిటేషన్కి నవ్వులే, కానీ ఆ డైలాగ్పై ఎనలేని దుమారం. ఇంతకీ ఆ వివాదం ఏంటి? వెళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వచ్చినటువంటి కొరియన్ కనకరాజు మూవీ గురువారం స్పెషల్ ప్రీమియర్స్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. రాయలసీమ ప్రాంతం నేపథ్యం, అతీంద్రియ శక్తులు, కొరియన్ అండర్ వరల్డ్ ఎలిమెంట్స్తో వచ్చినటువంటి ఈ హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. కొరియా నుంచి వచ్చినటువంటి ఒక రహస్య ఆత్మ హీరోని ఆవహించడం, దానివల్ల జరిగేటువంటి అనూహ్య పరిణామాలు ఆడియన్స్ చేత పగలబడి నవ్విస్తున్నాయి. అయితే ఈ మూవీలో వరుణ్ తేజ్ తన మాస్ అండ్ స్టైలిష్ లుక్స్తో పాటు రెండు విభిన్నమైనటువంటి కోణాలు ఉన్నటువంటి క్యారెక్టర్లో నటుడిగా మెప్పించారు. సినిమాకు ప్రధాన బలం కమెడియన్ సత్య కామెడీ టైమింగ్. ముఖ్యంగా మొదటి భాగం కంటే సెకండ్ హాఫ్లో సత్య అందించేటువంటి హాస్యం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుంది. మురళీధర్ గౌడ్, సత్యాల మధ్య సాగేటువంటి కామెడీ ట్రాక్ వినోదాన్ని వస్తుందన్నటువంటి టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అయితే తమన్ అందించినటువంటి నేపథ్య సంగీతం ప్రతి సీన్పై ఎలివేషన్ చేసిందని కూడా అంటున్నారు ఫ్యాన్స్. వెరైటీ కాన్సెప్ట్, ఫాస్ట్ ఫేస్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ను కట్టిపడేస్తుండగా అక్కడక్కడ లాజిక్స్ మిస్ అవ్వడం, కొరియన్ ఎపిసోడ్స్ మరింత ప్రభావవంతంగా రాసి ఉంటే ఇంకా బాగుండదనేటువంటి అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సినిమాపై ఓవైపు పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా ఓ వివాదాస్పదమైనటువంటి సీన్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతుంది. 1978లో వచ్చినటువంటి యుగ పురుషుడు మూవీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందినటువంటి యువకుడిగా కనిపిస్తారు. ఓ పోటీలో చంద్రమోహన్ కొట్టేటువంటి పంచ్కి ఎన్టీఆర్ మీ షాట్ చాలా అమెచ్యూరిష్గా ఉంది అనేటువంటి డైలాగ్ చెబుతారు. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? లేదు. అవకాశం రాకనా? అవసరం రాక. కమాన్. ఈ మధ్య కాలంలో ఆ పాత సీన్ నెట్టింట బాగా వైరల్ అయింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ డైలాగ్ను కొరియన్ కనకరాజులోని ఓ ఫైట్ సీక్వెన్సెస్లో వాడారు. కొరియన్ వ్యక్తి కొడుతున్నప్పుడు మీ షాట్ చాలా అమెచ్యూరిష్గా ఉంది అంటూ సత్య చెప్పేటువంటి డైలాగ్ ఆడియన్స్ను విపరీతంగా నవ్విస్తుంది. కానీ ఈ సీన్పై నందమూరి అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ ఆరాధకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కలెక్షన్స్ కోసం తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ మహానటుడి ఐకానిక్ సీన్ను ఈ మూవీలో అవమానించేలా చౌకబారుగా వాడారని మండిపడుతున్నారు. ఈ సీన్ వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ సీన్ సంవత్సరం క్రితమే నెట్టింట వైరల్ అయిందని, అయితే కొరియన్ కనకరాజ్ ఈ డైలాగ్ వాడడం వల్ల మెగా ఫ్యామిలీ ఉద్దేశపూర్వకంగానే ఈ వారం రోజుల్లోనే దాన్ని మళ్ళీ వైరల్ చేసి తమ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్పై కొంచెమైనా గౌరవం ఉన్నా వెంటనే ఈ వివాదాస్పదమైనటువంటి సీన్ని సినిమా నుంచి తొలగించాలని నందమూరి అభిమానులకు చిత్ర బృందం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ స్టైల్ని చౌకబారు కామెడీ కోసం వాడి అవమానించారని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే ఆ వివాదాస్పదమైనటువంటి సీన్ని కొరియన్ కనకరాజ్ సినిమా నుండి తీసివేయాలని మూవీ టీం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు సైతం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీలపై హ్యాష్ట్యాగ్లతో విమర్శల దాడి ప్రారంభించారు. నందమూరి ఫ్యాన్స్ విమర్శలపై మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి మీమ్స్, ఐకానిక్ డైలాగ్స్ని సినిమాలో కామెడీ కోసం వాడటం సర్వసాధారణమని, దీనికి అవమానమని రంగు పులమడం సరికాదంటూ కూడా మెగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు. కేవలం మెగా హీరో సినిమా అనగానే గతంలోని ఎనలేని అభ్యంతరాలు ఎందుకు వస్తాయంటూ ప్రశ్నిస్తూ నందమూరి హీరోల పాత సీన్లతో కౌంటర్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య జరిగేటువంటి ఈ వార్ రాజకీయ రంగులు పులుముకొని కూటమికి ఇబ్బందికరంగా మారుతుంది. జనరల్గా సినీ ట్రోల్గా మొదలైనటువంటి ఎమెచ్యూరిష్ రచ్చ టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య గొడవలకు దారితీస్తుండడంతో ఇరు పార్టీల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వివాదంపై మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇద్దరు, అంటే అటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, రెండు కూడా పొత్తులతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. సో అయితే చాలామంది ట్రోల్ చేసేది ఏంటంటే, పిలిచి మరి 21 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా, అవమానించండి, అవమానించుకోండి, ఇలానే చూస్తూ ఉండండి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం దాదాపు అటు బాలయ్యని మురళీధర్ గౌడ్ వదలలేదు, ఇక్కడ ఎన్టీఆర్ని సత్య వదలలేదు, సో ఇలా ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇలా ట్రోల్ చేయడం మనకు మంచి ఆనందమే కదా, సో మీరు కూడా చేసిన దానికి అనుభవించినట్టు కూడా సెటైరికల్గా నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని, ఆ క్యాప్షన్స్ ఏదైతే ఆ క్లిప్స్ని కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, సోషల్ మీడియాలో పెట్టి
వైరల్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ అక్కడ అమెచూరిష్ షాట్ అనేది చాలా జనరల్గా సర్వసాధారణంగా వాడేటువంటి సీన్ అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో చాలా డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. సో ఇలానే దాన్ని కూడా కొంచెం కామెడీ వేలో పండించాలనుకొని పెట్టారు తప్పితే దాన్ని మరీ ఉద్దేశపూర్వకంగా దీనికి రాజకీయ రంగు పులవద్దని చాలామంది అయితే మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ దీన్ని నందమూరి ఫ్యాన్స్ ఎందుకో కొంచెం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో ఇది డెఫినెట్గా అవమానకరంగా ఉంది. దాన్ని వెంటనే తొలగించాలని కొంతమంది అంటుంటే సినిమాలో ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణం. సో గతంలో ప్రేమాభిషేకం అనేటువంటి టైటిల్ని ఏకంగా వేణుమాధవ్ పెట్టుకున్నారు. సో అయినా కానీ పెద్దగా రచ్చలేదు. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఎక్కడ కూడా పొందనలేదు. సో ఈ సినిమా కంప్లీట్గా కామెడీ మూవీ. అది మాత్రం ఒక ప్రేమ కావ్యానికి సంబంధించినటువంటి సినిమా. మరి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? మెగా ఫ్యామిలీ అనేసరికి ఎందుకు వీళ్ళ నోర్లు లేస్తున్నాయంటూ కూడా అక్కడ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా దీని మీద అటు మూవీ టీం కావచ్చు, దాని తర్వాత ఇక్కడ అసలైనటువంటి మేకర్స్ ఎవరు కూడా దీని మీద పెద్దగా రియాక్ట్ అయితే అవ్వటం లేదు. బట్ సోషల్ మీడియాలో మాత్రం ఇది డెఫినెట్గా ట్రెండ్ అవుతుంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.